సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఫ్రెండ్స్, నా ప్రీవియస్ నూజివీడు జర్నీ వ్లాగ్ని బాగా ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దానికి సెకండ్ పార్ట్ అన్నమాట ఈ వీడియో. మా నూజివీడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్ని ఈ వీడియోలో చూపిస్తాను. అట్లాగే నెక్స్ట్ వీడియోలోంచి మా నూజివీడు లోకల్లో ఉన్నటువంటి మంచి హిస్టారికల్ ప్లేసెస్ గురించి కూడా మీకు వివరంగా చెప్తాను. నా వీడియోస్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. మీరు ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉంటుంటే ఇంకా సూపర్ వీడియోస్ అన్నీ చేస్తుంటాను. జనరల్గా వేరే స్టేట్లో మంచి టూరిస్ట్ ప్లేస్లు అన్నిటి గురించి ఆల్రెడీ చాలామంది వీడియోస్ చేశారు. కానీ మా నూజివీడు ఆ చుట్టుపక్కల ప్లేసుల గురించి వీడియోస్ చేసిన వాళ్ళు దాదాపుగా లేరండి. అందుకనే ఈ యొక్క పనిని నేను తలకెత్తుకున్నాను అనమాట. కాబట్టి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో లొకేషన్స్ చూశారు కానీ ఎలా ఉన్నాయో. మా ఊరు చుట్టుపక్కల వర్షాకాలంలో లొకేషన్స్ ఇలా ఉంటాయి. అయితే మేము బయలుదేరే ముందు ఇలా మబ్బులు పట్టుంది కానివ్వండి, కొంత దూరం వెళ్ళిన కాడి నుంచి ఎండ అద్దర కొట్టేసింది అనమాట. స్టార్టింగ్లో మబ్బులు పట్టి పర్లేదు అనిపించింది, కానీ మేము ఒక హాఫ్ అన్ అవర్కి ఆ ప్లేస్కి రీచ్ అయ్యాము. అప్పటి నుంచి మాత్రం అక్కడ ఎండ ఎరగొట్టేసింది అనమాట. ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్, ఎండ ఏ రేంజ్లో దంచుకుంటుందో. అయినా కానివ్వండి, మేము ఏమాత్రం ఆలోచించకుండా మేము అనుకున్నటువంటి ప్లేస్కి రీచ్ అయ్యాము. అక్కడ దూరంగా రైట్ సైడ్లో ఒక సూదిలాగా ఒక కొండ కనపడుతుంది చూడండి. ఇప్పుడు మనం ఆ కొండపైకి వెళ్తున్నాం అనమాట. కొండ చాలా హైట్ ఉంటుందండి. అయితే ఈసారి నేను మా ఫ్రెండే కాకుండా మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ మేనల్లుడు కూడా వచ్చాడండి. ముగ్గురు చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము ఉంటున్నటువంటి ప్లేస్కి ఈ యొక్క కొండ దేవాలయం అన్నది దగ్గర 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. బైక్ మీద వెళ్ళాము. అయితే ఈ కొండకి కింద పక్కన గర్ల్స్ హాస్టల్ ఉందండి. ఇక్కడ లెఫ్ట్లో మీకు ఒక బోర్డు కనబడుతుంది చూడండి, బ్లూ కలర్, అదనమాట. కొండ దగ్గరికి వెళ్తానికి కనీసం 1.5 కిలోమీటర్ల దూరం ఉందండి. ఇట్లాగా డొంక రోడ్డు నుంచి వెళ్ళాల్సి వచ్చింది. రోడ్డుకి రెండు వైపులా మామిడి తోటలు మరియు జామాయిల చెట్లు ఉన్నాయండి. కొంత దూరం వెళ్ళాక ఒక చిన్న వాగు కూడా అడ్డం వచ్చింది. దీన్ని వాగు అనే కంటే కూడా చిన్నపాటి కాలం అనటం బెటరు. కానీ అక్కడ నేల బాగా మెత్తగా ఉంది. బైక్ దిగబడిపోతుందేమో అనే ఉద్దేశంతో నేను కిందకి దిగి నడుచుకుంటా అటుపక్కనకి వెళ్ళానండి. మా ఫ్రెండు ఒక్కడే బైక్ మీద వెళ్ళాడు. జాగ్రత్తగా పట్టుకో. ఈ కొండ నూజివీడు టు విసనపేట రోడ్డులో లీలానగర్ అడ్డ రోడ్డు దగ్గర ఉంటుందండి. ఆ కొండని కొండ పర్వ గట్టు అంటారు. ఆ కొండపైన ఒక శివాలయం ఉంటుందండి. చిన్నదైనా కానివ్వండి, చాలా ఫేమస్ అని చెప్పేసి అంటారు. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. జనాలతో ఈ రోడ్డు అసలు ఖాళీ ఉండదండి. కిక్కిరిసిపోయి ఉంటుంది. శివనామ స్మరణతో చుట్టుపక్కల ప్రదేశాలన్నీ మారుమోగుతుంటాయి. చుట్టుపక్కల వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉండటం వల్ల మా ప్రయాణం సాఫీగా సాగింది. మొత్తానికి ఎలాగైతే కొండ దగ్గర స్టార్టింగ్ పాయింట్కి చేరుకున్నామండి. దసరా రోజు అందరూ అమ్మవారి టెంపుల్కి వెళ్తారు కదా, ఇదేమో శివుడి గుడి కాబట్టి జనాలు ఎవరు పెద్దగా లేరు. దూరంగా మాత్రం కొంతమంది కూలోళ్ళు పొలంలో పని చేసుకుంటున్నారు. అక్కడ మీకు చూడండి కనపడతారు వాళ్ళు వరుసగా. ఇప్పుడు బండి పక్కకు పార్క్ చేస్తానికి మా ఫ్రెండ్ వెళ్ళాడండి. నేను ఎదురుగా కింద పక్కన ఒక చిన్న గుడిని చూడండి, అక్కడ అందులో ఉన్న దేవుడు ఏంటని చూపించి ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ చేద్దాం. నాకు తెలిసి మేబీ ఇది కూడా శివుడి గుడి అనుకుంటా ఫ్రెండ్స్, నాకు కన్ఫామ్గా తెలియదు. నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. కొండపైకి సుమారుగా 1000కి పైగా మెట్లుంటాయండి. ఈ కొండ హైటు 2000 అడుగులకు పైనే ఉంటుందండి.
కొన్ని చోట్ల మెట్లు కూడా చాలా హైట్లో ఉంటాయండి, కష్టపడుతూ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. छोटू हल्का ఎరగదీసేసింది అసలు. కొంచెం దూరం వెళ్ళామో లేదో బాగా అలసట వచ్చినట్లు అనిపించింది. ఒక 5 నిమిషాల పాటు కూర్చున్నాం. తర్వాత కాసేపు ఆగి మళ్ళీ బయలుదేరాము. రాలేదు మనం. బోలో గణేష్ మహారాజ్ జై. రోజు పూట ఇట్లా ఎక్కి దిగితే మంచి ఎక్సర్సైజ్ అసలు. మామూలుగా కాదు, మొత్తం కరిగిపోద్ది. ఇక ఇంత పైకి వచ్చి సిమెంట్ పని చేసిన ఆ మహానుభావులు దండం పెట్టారు. अच्छा दिखता है मुझे, जो मालूम है वो. వాటర్ బాటిల్ తేవడం మంచిదైంది అసలు. అసలు వల్ల కాదు. అమ్మా నెమ్మదిగా అడుగులు వేసుకుంటా. ఇవేంటి నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ మెట్లన్నీ మోకాల పర్వతం లాగా ఉన్నాయి. కదా అమ్మా, ఇట్లాంటి అడ్వెంచర్స్ నేను ఒక్కనే రావాలి ఈసారి. నేను ఇబ్బంది పెట్టకూడదు. ఎక్కువ తాగమా, పరిగెత్తలేవు పైకి. పైకి వెళ్ళాలి. వచ్చినందు పైకి వరకు వెళ్ళాల్సిందే. ఎలాగైనా దారి కూడా కడతానికి కనీసం ఈ మెట్లు కడతానికి సంవత్సరం బట్టి ఉంటుంది కదా. ఈ మెట్లు కడతానికి ఒక సంవత్సరం బట్టి ఉంటుంది. ఇంత పైకి వాళ్ళు తెచ్చుకొని మెట్లు కట్ల ఇంత పైకి అట్లా మోసుకొచ్చారు వాళ్ళు. పైకి ట్రైన్ కూడా రాదు. ఆగిరిపల్లి కొండ ఏంటంటే అది ఇలా ఉండదు, మెట్లు ఇంత హైట్ ఉండవు, చక్కగా ఫ్లాట్గా ఉంటుంది. అవును, మనం ఇంత అడ్వెంచరస్గా ఉంటుంది అది. అవును, 750 మెట్లు అయినా కానీ చక్కగా ఎక్కేయచ్చు. ఇది మరీ రాళ్ళ మధ్యలో పెట్టారు కదా. అవును, రాళ్ళకి మోగ పెట్టి ఆడిట్లా కట్టారు. అవును, కూర్చున్నాం కాసేపు. జాగ్రత్త.
మా ఆఫ్ రోజుకి ఎనర్జీ వచ్చినట్టుంది. ఇందాక ఆయాసపడ్డాడు, ఇప్పుడు మంచి స్పీడ్కి వెళ్తున్నాడు. అసలు ఎలా ఉంది చూడు, మనవాడు ఎలా పడుతున్నాడు చూడు, బాగా పడుతున్నాడు వీడియోలో. వద్దులే, తీసుకొస్తా. జాగ్రత్త చూసుకుంటే అసలు రాళ్ళు ఉన్నాయి. అలాంటి కెమెరా ఫ్రీ లొకేషన్ అదిరిపోతుంది, అసలు బాగా చేస్తాం. మేము ఎంత పైకి వచ్చారో చూసారు కదా ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి పడితే శాల్తీలు గల్లంతే ఇక. కానీ ఇంకా మేము టెంపుల్ దగ్గరికి రాలేదండి, ఇంకొంచెం పైకి వెళ్ళాల్సిందే. అమ్మయ్య, ఎలాగోలా టెంపుల్ దగ్గరికి చేరుకున్నాం. ఫ్రెండ్స్, ఇది కొండ మీద ఉన్నటువంటి వ్యూ పాయింట్ అండి. ఇక్కడి నుంచి చుట్టుపక్కల లొకేషన్స్ అన్నీ చూస్తుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా కనపడతాయి అన్నమాట. టోటల్గా మా నూజివీడు చుట్టుపక్కల ఉన్నటువంటి ది బెస్ట్ ప్లేసెస్లో ఇది సెంటర్ అట్రాక్షన్ అండి. అందుకనే దీన్ని కవర్ చేయడానికి చాలా ఎక్కువసేపే పట్టింది. ఇప్పుడు ఒకసారి నేను గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేస్తానండి. 2000 అడుగుల హైట్లో ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో చిన్నపాటి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నట్టే మనసు ఎంతో ఉప్పొంగిపోయిందండి. ఎండగా ఉన్నా కానివ్వండి, హైట్లో ఉన్నాం కదా, చుట్టుపక్కల ఉండేటటువంటి లొకేషన్స్ అన్నీ చాలా బాగా కనపడుతున్నాయి. అట్లాగే చల్లగాలి బాగా ఇసురుగా తగులుతుందండి, కాబట్టి మాకు ఎండ అన్నది తెలియలేదు. ఏదేమైనా సరే ఇంత మంచి ప్లేస్ కట్టిన వాళ్ళకి చెప్పొచ్చండి, వాళ్ళని అభినందించ తీరాల్సిందే ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఇక్కడ దూరంగా ఒక దారి కనపడుతుంది చూడండి. మేము వచ్చింది ఆ దారిలోంచి.
పైనుంచి భలే బ్యూటిఫుల్గా కనపడుతుంది కదా. కొండపైన దర్శనం ముగించుకున్నాక కాసేపటికి మళ్ళీ రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్. రిటర్న్ అవుతుంటే పైనుంచి ఆ ఫోర్స్ మిమ్మల్ని కిందకి బాగా నెట్టేసిందనమాట. బాగా హైట్లో ఉంది కదండి. అందులోనూ దిగుతున్నప్పుడు మోకాళ్ళ నొప్పులు మామూలుగా లేవన్నమాట. చుక్కలు కనపడ్డాయి మాకు. ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు కాపడం పెట్టించుకున్నా కానీ ఉండే ఆ నొప్పులు తగ్గడానికి కనీసం 3 రోజుల పైన పట్టిందండి. ఏదేమైనా సరే ఒక మంచి బ్యూటిఫుల్ అడ్వెంచర్ అనమాట నాకు ఇది. మీరు కూడా ఈ లొకేషన్ని అస్సలు మిస్ కాకండి. ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి వాతావరణం కూడా బాగా అనుకూలంగా ఉంది. తప్పకుండా విజిట్ చేయండి. వీళ్ళెవరో మాలాగే పైకి దర్శనానికి వచ్చినట్టున్నారండి. కాకపోతే వాటర్ తెచ్చుకోలేదంట. మా దగ్గర ఉన్నటువంటి బాటిల్ ఇచ్చాము తాగమని. గంట పట్టింది మాకు పైప్ లైన్ ఉందిగా ఉంది. మరి మాకైతే అక్కడ ఏం కనపడలేదండి. అవి తాగే నీళ్ళు కాదనుకుంటలే. ఎంత ట్యాంక్ ఉన్నా కానీ విడిగా తెచ్చుకోవటం ఇంటి దగ్గర నుంచి. నేచర్ని ఇష్టపడే వాళ్ళకి ఈ లొకేషన్స్ బాగా నచ్చుతాయి. ఒక రకంగా చెప్పాలంటే నేచర్ లవర్స్కి ఈ ప్లేస్ ఒక స్వర్గం లాంటిది. అట్లాగే మీలో ఎంతమంది నేచర్ని బాగా ఇష్టపడతారన్నది దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లీలానగర్ అడ్ రోడ్డు. మా ఊరు నూజివీడికి ఒక 10 కిలోమీటర్స్ గ్యాప్లో మేము మధ్యలో కొంచెం స్టే చేసాము. దగ్గర ఒక 1000కి పైగా మెట్లు ఉన్నాయి. రిటర్న్ అవుతున్నాం ప్రజెంట్. బాగా అలిసిపోయి ఇక్కడ మెట్ల దగ్గర కూర్చున్నాం. అదిగోండి పక్కనే ఉన్నారు మా బెస్ట్ ఫ్రెండ్ అస్లాము. ఈయన వాళ్ళ మేనల్లుడు. మాతో పాటు వస్తానంటే తీసుకొచ్చాము. ఒకసారి హాయ్ చెప్పు ఆఫ్రోజ్. ఇతని పేరు ఆఫ్రోజ్ అండి. ఇక ఆ వెనకాల ఉన్న ఆయన గురించి మీకు చెప్పవసరం లేదు అనుకుంటా. ఓకే, ఈ వీడియో ఎలా ఉందన్నది మీ ఒపీనియన్ ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కొండపర్వ గట్టుకి దిగి కింద కూర్చున్నామండి. మోకాళ్ళ నొప్పులు అదిరిపోతున్నాయి అన్నమాట. ఏదేమైనా సరే ఇది మాకు ఒక మంచి అడ్వెంచర్ అని చెప్పాలి. ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్స్ మాత్రం అదిరిపాటుగా ఉన్నాయండి. ఎవరన్నా నూజివీడు నుంచి విసనపేట వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆగి కొండ దగ్గరికి వచ్చి పైకి వెళ్ళండి. లొకేషన్ మాత్రం కేకస్య.